హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను వంటగదిలో 2-3 గంటల పాటు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కాక ఈ పనుల్ని ఎవరైనా చూసినా లేదా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఇవి కూడా ఒక పనులేనా, ఇవి ఒక పనులని చెప్తున్నారా అని అంటూ ఉంటారండి. ఈ మాట నేను చాలామంది ఇళ్ళల్లో చాలామంది అంటుంటే వింటూ ఉన్నాను. ఇవి ఒక పనులు కాకపోతే టైం ఏమైనా ఆగిపోతుందా పనులు చేస్తుంటే? లేదా పనులు చేయకుండానే ఇవనేవి అయిపోతూ ఉంటాయా? ఈ విషయం అయితే నేను అస్సలు ఒప్పుకోనండి. ఇవి కూడా చెప్పుకోదగ్గ పనులే, చేసుకోదగ్గ పనులేనండి. ఈ పనులన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, రోజు నేను ఇంట్లో పిల్లలకి ఒక అరటిపండు తింటూ అలవాటు చేశానండి. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా సరే అరటిపండ్లు అలానే సపోటాలు ఉంటాయి. ఈ రెండైతే కనుక మిగతా పళ్ళ రేటుతో సమానంగా లేకుండా, అంటే ఆ రేట్లకి పోటీ పడకుండా అందరికీ అందుబాటులో ఉండే ఈ ఫ్రూట్స్ని నేను పిల్లలకి రోజు అలవాటు చేశానండి. ఇంట్లో ఒకవేళ కనుక యాపిల్స్ కానీ దానిమ్మ ఇలాంటి పళ్ళు ఏమీ లేకపోతే ఇవి మాత్రం ప్రత్యేకంగా తెప్పించి పిల్లలకు పెడతాను. వీటితో పాటు జాంకాయ, బొప్పాయి ఈ 4 రకాల ఫ్రూట్స్ ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. మిగతా ఫ్రూట్స్ ఏవైనా సరే సీజనల్ వారీగానే తీసుకుంటారండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ని ఆ సీజన్లో కొంటారు. అలా తీసుకుంటే ఆ టైంలో అవి కొద్దిగా రేటు తక్కువగా కూడా ఉంటాయి. నేను సీజనల్ వారీగా వచ్చే ఫ్రూట్స్ని మాత్రం కంపల్సరీగా తీసుకుని పిల్లలకు పెడతాను. మార్నింగ్ పిల్లలకి ఈ క్యారెట్ జ్యూసు అలానే డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నానండి. ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్లో డేట్స్ అలానే పుచ్చపప్పు, గుమ్మడి గింజలు పెడతా కదా, అవి అయిపోయినాయి. అందుకని ఇక ఆ ప్లేస్లో సపోటా పెట్టేస్తున్నాను. అరటిపండు ఇద్దామంటే కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ పని అయిపోయిన తర్వాత ఇందాక చెప్పాను చూసారండి, ఇవి కూడా ఒక పనులేనా అని. అలాంటి పనులు ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. నిన్న నైట్ నేను నెయ్యి కరగబెట్టాను. ఆ కరగబెట్టిన నెయ్యిని ఫిల్టర్ చేయకుండా అలా పక్కన పెట్టేశానండి, వేడిగా ఉంది అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈరోజు ఆ నెయ్యిని కొద్దిగా వేడి చేసేసి ఇప్పుడు ఆ నెయ్యి మొత్తాన్ని ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కానీ నేతి గిన్నెని శుభ్రం చేయాలి అంటే కనుక అప్పటికప్పుడు ఎంత మనం తోమినా అది పోదండి. ఒకసారి నేతిని ఫిల్టర్ చేసేసి ఆ గిన్నెలో నీళ్లు పోసేసి నైట్ అంతా నానబెట్టేసాము అంటే కనుక నెక్స్ట్ డే దాన్ని క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే కనుక అలానే చేస్తాను. ఇప్పుడు ఈ నెయ్యిని పక్కన పెట్టేసేసి నేతి గిన్నెలో నీళ్లు పోసి దాన్ని రేపు మార్నింగ్ వరకు నానబెట్టేస్తాను. తర్వాత ఇంట్లో రాగి పిండి అయిపోయిందని చెప్పేసి రాగుల్ని కడిగేసేసి మొన్న నేను ఒక క్లాత్లో వేసేసి గట్టిగా మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి అలా పెట్టేశాను. ఎప్పుడు అయితే కనుక నెక్స్ట్ డే కల్లా చక్కగా ఇలా మొలకలు వస్తాయి. కానీ ఈసారి ఎందుకో నెక్స్ట్ డే కొద్దిగానే మొలకలు వచ్చినాయండి. అందుకని ఇంకో రోజు ఎక్స్ట్రాగా అలా ఉంచాను. ఈరోజు ఓపెన్ చేసి చూస్తే ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి. కానీ 2 రోజులు ఉంటే మాత్రం ఇంకా బాగా మొలకలు వస్తాయి. ఎందుకనో ఈసారి రాలేదు, కానీ బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఈ రాగులు ఇలా మొలకలు వచ్చేసినాయి కదా, వీటిని ఎండలో పెట్టేసి బాగా ఎండిన తర్వాత వీటిని పిండి పట్టించేస్తాను. ఇప్పుడు వీటిని అయితే కనుక ఎండలో పెట్టేస్తున్నాను. కానీ పిండి పట్టించేటప్పుడు ఇవి బాగా అంటే గలగల సౌండ్ వచ్చేటట్టుగా బాగా ఎండిపోవాలి. అలా ఎండిపోయిన తర్వాత వీటిని రాగి పిండిగా పట్టించేసి పిల్లలకి జావకి ఇంట్లో వాడుకుంటాను పిండిని. నాకు పేరు ఐడియా లేదు, కానీ మొన్న మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నాకు ఒక చిన్న మెసేజ్ చేశారండి. ఈ చలికాలంలో రాగి జావ ఇవ్వటం వల్ల పిల్లలకు జలుబు చేయదా అని చెప్పి. రాగి జావ అస్సలు జలుబు చేయదండి, ఇంకా వేడి చేస్తుంది. అందుకనే సమ్మర్లో రాగి జావ తాగేటప్పుడు దాంట్లో పాలకు బదులుగా మజ్జిగ కలుపుకొని తాగుతారండి పెద్దవాళ్ళు. బలం కోసం అయితే కనుక రాగి జావలో పాలు, బెల్లం కలుపుకొని అంటే ఒక పాయసంలాగా ప్రిపేర్ చేసుకొని తాగుతారు. అందుకని పిల్లలకి కంపల్సరీగా రాగి జావ పట్టండి, అస్సలు జలుబు చేయదు. మొన్న నేను ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా పిండి కలిపి చిన్న చిన్న పునుగులు వేశానండి. అవి ఇంట్లో అందరికీ నచ్చాయి. మళ్ళీ అదే టిఫిన్ ఈరోజు చేయమని అడిగారు. అందుకని అంటే ఈ పనులు స్టార్ట్ చేయకముందే ముందుగా పిండి కలిపేసేసి టిఫిన్ కోసం పక్కన పెట్టేశాను. ఇప్పుడు అవి తీసేసి చిన్న చిన్న పునుగులు వేసేసి వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఎలానో టిఫిన్ టైం కూడా అయిపోయింది కదా. నేను లాస్ట్ వీడియోలో ఫేస్ గ్లో అవ్వటానికి అలానే ట్యాన్ రిమూవ్ అవ్వటానికి మొహం మీద చిన్న చిన్న పింపుల్స్ కానీ లేదా నల్లటి మచ్చలు కానీ
ఉన్నా అవి పోవటానికి ఒక చిన్న టిప్ చెప్తాను కదా, అదేంటి అంటే దీన్ని ఫాలో అవటానికి కొద్దిగా కష్టంగా ఉన్నా, టైం పట్టినా సరే 100% రిజల్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అదేంటి అంటే మార్నింగ్ స్నానం చేసేటప్పుడు కానీ లేదా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ మామూలు వాటర్ అంటే నార్మల్గా మన ట్యాప్లో వచ్చే వాటర్ని దోసెట్లో తీసుకుని దోసెట్ నిండా వచ్చే వాటర్ని మొహం మీద ఇలా చల్లుకోండి. ఇలా 70 టైమ్స్ చేయాలండి. మీరు విన్నది కరెక్ట్ అండి, 70 టైమ్స్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా ఉండే నీళ్ళని మళ్ళీ అంటే ఈ 70 టైమ్స్ చేసిన తర్వాత ఇంకో 30 టైమ్స్ ఆ చల్లటి నీళ్ళని దోసెలతో తీసి మొహం మీద ఇలా గట్టిగా అంటే చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీకు మొహం మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. అలానే పింపుల్స్ కానీ నల్లటి మచ్చలు ఉన్నా పోతాయి. ఫేస్ మాత్రం మంచి గ్లో వస్తుందండి. ఇదైతే కనుక కేరళలో వాటర్ థెరపీ అంటారంట. ఇది చాలామంది చేస్తారంట. ఇదైతే కనుక నేను చేశానండి. అంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా టైం పట్టినా సరే నేను చేశానండి. ఒక 40 డేస్ చేశాను. ఫేస్లో మంచి గ్లో వచ్చింది. అలానే ట్యాన్ రిమూవ్ అయింది. ఒక్కసారి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అంటే ఇంత టైం నేను స్పెండ్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రం ఒక 40 డేస్ చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీతో మాట్లాడుకుంటూ ఓ మంచి టిప్ని షేర్ చేస్తూ పిల్లలకైతే కనుక ఇప్పుడు టిఫిన్ వేసి ఇచ్చేసానండి. ఆ టిఫిన్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెల మొత్తాన్ని కడిగేసేసి ఈ స్టాండ్లో పెట్టేసుకుంటున్నాను. అన్నట్టు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అదేంటి అంటే మొన్న ఫ్రైడే వీడియో మీరు మిస్ అయినట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీకు చూడాలి అనిపిస్తే ఒకసారి మీరు లింక్ని చెక్ చేయండి. ఇక ఈ పని అయిపోయిన తర్వాత అంటే మార్నింగ్ నేను కూరగాయలు తెప్పించుకున్నానండి. ఇప్పుడైతే కనుక కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, నేను ఎప్పుడైనా సరే ఈ కూరగాయలు ఈ రోజుకి రేపటికి మాత్రమే అంటే ఈ 2 రోజులకి సరిపోయే కూరగాయలు మాత్రమే తెప్పించుకుంటున్నాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని స్టోర్ చేసి వేస్ట్ చేసి లేకపోతే అవి వండే వాటికి ఫ్రెష్గా ఉండట్లేదని చెప్పేసి ఈ మధ్య అలా స్టార్ట్ చేశాను. కానీ కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, ఉన్న వాటిల్లో కొద్దిగా రేటు తక్కువగా ఉన్నాయే తెప్పించుకున్నాను. వంకాయలు తీసుకునేటప్పుడు మాత్రం ఇలా లావుగా ఉన్న వంకాయలు చూసి ఒక 3-4 వంకాయలు తీసుకోమంటారండి. ఇవైతే కనుక వంకాయ కారం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. అందుకని స్పెషల్గా ఒక 3-4 వంకాయలైనా ఇలా లావుగా ఉండే వంకాయల్ని తెప్పించుకుంటాను. పులుసు కూరలు ఉన్నప్పుడు లేదా సాంబార్ కానీ పప్పు కానీ చేసినప్పుడు దాంట్లోకి వడియాలు అప్పడాలు కంపల్సరీగా ఉండాల్సిందేనండి. కానీ ఆ ప్లేస్లో నేను అరటికాయ చిప్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. కొద్దిగా హెల్దీగా కూడా ఉంటుందని చెప్పేసి దానికోసం ఎక్కువగా అరటికాయలు మాత్రం తెప్పిస్తాను. ఇలా కూరగాయల మొత్తాన్ని సాల్ట్ వాటర్లో వేసి కడిగేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం ఆరిపోయిన తర్వాత కవర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూరగాయలతో పాటు ఈ పచ్చిశనగకాయలు కూడా ఉంటాయండి. ఇవైతే కనుక కంపల్సరీగా తీసుకొస్తాను లేదా తెప్పించుకుంటాను. ఈ శనక్కాయలు మాత్రం ఈవినింగ్ టైం కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసి పిల్లలకి ఇస్తాను. లేదా దాంట్లో కొద్దిగా ఉప్పు కారం ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మకాయ పిండి ఇచ్చినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ శనక్కాయలు మాత్రం మంచి హెల్దీ ఫుడ్ అండి. అందుకని ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను తెప్పిస్తాను. ఇంట్లో రెగ్యులర్గా ఉండే కూరలు ఏంటి అంటే టమాటా బంగాళదుంప అరటికాయలు ఈ 3 మాత్రం రెగ్యులర్గా ఎప్పుడూ ఉంటాయి. వీటితో పాటు పచ్చిమిర్చి క్యారెట్ కీరా దోస ఈ 3 అంటే ఈ 6 కూరలు ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అన్నట్టు ఆకుకూరలు కూడా కొంటలేదండి. ఒక 2 మంత్స్ నుంచి అనుకుంటా ఇంట్లో వేసాను కదా, అవే సరిపోతున్నాయి. మొన్న మీకు లాస్ట్ వీడియోలో నేను మెంతులు తోటకూర విత్తనాలు వేసా కదా, అవైతే చక్కగా మొక్కలు వచ్చాయి. అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ లోపల అంటే ఈ పని అయ్యే లోపల పాలు కూడా వచ్చేసినాయి. కానీ నేను పాల ప్యాకెట్స్ వాడినండి. అంటే బయట పాలు కొన్ను, ఇలా ఇంటికి వచ్చే పాలు పోస్తారు. పాలు చాలా బాగుంటాయి. ఇవి లీటర్ వచ్చేసి 70 రూపీస్ అండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, చక్కగా వెన్నపూస కూడా బాగా వస్తుంది. నేను
బయట నుంచి కూడా నెయ్యి అస్సలు తెప్పించరండి. నాకు ఈ పాలల్లో వచ్చే వెన్నపూసకి వచ్చే నెయ్యి సరిపోతుంది. ఇక ఈ పాలు స్టవ్ మీద పెట్టేసేసి కూరగాయలు మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసా కదండి, అవన్నీ బాక్స్లో పెట్టేసేయాలి. అంటే వెజిటేబుల్స్ బాక్స్లో పెట్టేయాలి. ఇప్పుడు ఆ బాక్స్ని తీసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందాక కూరగాయలు తెప్పించి సర్దేటప్పుడు కిచెన్ అంతా చిరాగ్గా అయిపోయింది. ఒకసారి కిచెన్ మొత్తం నీట్గా ఊడ్చేసుకొని క్లీన్ చేసుకున్నాను అంటే కనుక ఇప్పటి వరకు మాత్రం ఈ పని కంప్లీట్ అయిపోయినట్టే. పిల్లలైతే కనుక ఇంట్లోనే ఉన్నారండి. వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేసారు. రేపు జనవరి 2 వరకు ఉన్నాయండి. ఇక వాళ్ళు ఇందాక ఎప్పుడో టిఫిన్ చేశారు కదా, వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ఆకలేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని వాళ్ళకి అంటే ఈ పని అయిపోయిన తర్వాత ఏవైనా సరే పెట్టిద్దాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు, ఏదైనా తింటారేమో అని అనిపించింది నాకు. ఇక వాళ్ళకి కొద్దిగా స్వీటు అలానే హాట్ ఈ 2 పెట్టేసేసి ఇచ్చేసాను అంటే కనుక మనల్ని ఇక వాళ్ళు భోజనం టైం వరకు అసలు మన వైపు కూడా చూడరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మనల్ని విసిగించకుండా. ఇక వాళ్ళ కోసం ఇది పెట్టి ఇచ్చేస్తున్నాను. నేను కారం కానీ పసుపు కానీ అస్సలు బయట తెప్పించనండి. మిరపకాయలు తెప్పించి అలానే పసుపు కొమ్ములు తెప్పించి బాగా ఎండబెట్టి, అంటే మిరపకాయలు అయితే కనుక తొడాలు తీసేసి ఎండబెట్టేసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఈ మిరపకాయల్లోకి అంటే ఇవి బయట కారం పట్టించేటప్పుడు దీంట్లో కొద్దిగా మెంతులు, జీలకర్ర అలానే ధనియాలు, అంటే నేను చూయించే ఈ 2 కేజీల మిరపకాయలకి కరెక్ట్గా సరిపోతాయి. ఇవి బాగా ఎండలో ఎండిన తర్వాత కొద్దిగా వేయించేసేసి మిరపకాయలు పట్టించేటప్పుడు ఇవి కూడా మిరపకాయలతో పాటు పంపించేస్తానండి. ఈ 4 అంటే మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఈ 4 కలిపేసి కారం పట్టి ఇచ్చేస్తారు. పొద్దున్న నేను రాగులు ఎండబెట్టా కదా, అక్కడైతే కనుక ఎండపోయిందండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఎండలో పెట్టేస్తున్నాను. ఈ కారంతో పాటు ఈ రాగులను కూడా పట్టించేస్తాను. అందుకనే ఇవి ఇప్పుడు ఎండలో ఎండబెట్టేస్తున్నాను. ఈ లోపల పాలు కూడా కాగిపోయినాయి. పాలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి కాగబెడితే కనుక మీగడ బాగా కడుతుందండి. మీగడతో పాటు ఈ పాలు చల్లారిన తర్వాత తోడేస్తాం కదా, మీగడతో సహా పాలు తోడేస్తాను. అప్పుడు ఈ పెరుగు మీగడని సపరేట్ చేసేసి అలా 4 days ఉంచిన తర్వాత మజ్జిగ చేస్తే వెన్నపూస బాగా వస్తుంది. నేనైతే కనుక వెన్నపూస అలానే చేస్తాను. ఇకైతే కనుక వంటిల్లు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అంటే ఇందాక కూరగాయలు శుభ్రంగా కడిగా కదా, అవి కూడా చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు ఈ కూరగాయల్ని కవర్లో వేసేసి వెజిటేబుల్ బాక్స్లో పెట్టేస్తాను. కానీ కూరగాయలు విడిగా పెట్టడం కంటే కూడా చక్కగా ఇలా కవర్స్లో సపరేట్గా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు కూరగాయల్ని గంటలు తీసే పని ఉండదండి. అది కాక కవర్లో ఇలా పెట్టుకోవటం వల్ల కూరగాయలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. కూరగాయలు వెజిటేబుల్ బాక్స్లో ఇలా కవర్స్లో పెట్టేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, కూరగాయలు పెట్టే కవర్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసాము అంటే కనుక లోపట నీటి చెమ్మ అనేది రాకుండా కూరగాయలు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయండి. ఇవి కూడా ఒక పనులేనా అనే పనులు మాత్రం ఇంతసేపు టైం స్పెండ్ చేసి చక్కగా చేసుకున్నానండి. ఈ పనులన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఓ లైక్, ఓ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే కనుక, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.